ఇప్పుడు నెక్స్ట్ కథ, నెక్స్ట్ ప్రాజెక్టు ఇది ఎలా ఉంటుందండి వరల్డ్ అంతా అసలు? ఏదండి మహేష్ అండి అడ్వెంచర్ అండి. ఓకే. అంటే అడ్వెంచర్ అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా, ఇంకో సినిమా అయినా, ఇంకో సినిమా అయినా దాన్ని తాలూకా వెనకాతలుండే ఆ బడ్జెట్స్ అవి సినిమా తాలూకా డైమెన్షన్ మార్చేసేసి ఉంటాయి కదా. ఏ కథనా సరే ది టఫెస్ట్ థింగ్ ఈజ్ టు బికమ్ ద సింప్లెస్ట్ పర్సన్. చిన్నపిల్లడు అయిపోవాలి మన మనసులో. ఓకే. యూ హ్యావ్ టు అన్లర్న్ ఆల్ ద థింగ్స్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. అనలేదు. చిన్నపిల్లడు అయిపోయి వాట్ ఈస్ ఎక్సైటింగ్ ఈ లోపల మనిషి ఇలాగ అవ్వాలన్నమాట అండి. ద వండర్. అదే కదా, చిన్నపిల్లలు అయితేనే వండర్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఎక్కువ పెద్దవాళ్ళ కన్నా కూడా. దట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్. దీన్ని అంత గొప్పగా తీస్తే అంత బ్రహ్మాండంగా వస్తుంది, దానికి ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నది క్యాలిక్యులేషనా, లేకపోతే రియల్గా దానికి అంత అవసరం అన్నది పాయింట్ అవుతున్నదా సార్? ఇంకా అది కాదండి, డబ్బు ఖర్చు పెట్టాలి కాబట్టి సీన్ రాయటం చాలా తప్పు, దుర్మార్గం అండి. అదేలే, సహజంగా కోరుకోవాలండి ఆ సీన్. అది అలా ఉంటే తప్ప బాగోదండి. ఇవన్నీ రానివ్వకూడదు దగ్గరికి. ఆ హీరో రెమ్యునేషన్ అంతా వీడేమనుకుంటాడు, ఏం రానివ్వకూడదండి. అవి తర్వాత ఎలాగా వస్తాయండి. అవును, కథ ఆలోచించేటప్పుడు అవి మన మనసులో క్లాటర్ చేయకూడదు. కానీ మీరు చాలా చిన్నపిల్లల్లాగా కథ ఆలోచిస్తారు, ఒక బుజ్జిబాబులాగా మీ కథని మీరు ఎంజాయ్ చేసి రాస్తారు. బట్ అది తెర రూపం దాల్చడానికి మాత్రం బ్యాంకులు కావాలి. 1-2 బ్యాంకులు సరిపోవు అలాంటి సినిమాలు తీయడానికి, ఎవరికి గుండెలు కూడా సరిపోవు. అంత కన్సెప్షన్లోకి ఎందుకు వెళతారు సార్? ఎవరు చేయింది మనం చేస్తే యూనిక్గా ఉంటుందండి. ఓన్లీ ది కన్సిడరేషన్. ఎప్పుడు ఫస్ట్ హాల్ మార్క్ ఆఫ్ ఎ విక్టరీ టు లుక్స్ సంథింగ్ డిఫరెంట్, యూనిక్, నేను సెపరేట్ మీద కోరుకునే సీన్లు రాస్తారు. చిన్నపిల్లలకి ఇష్టం అండి. ఇప్పుడు చిన్నపిల్లడు నాన్నతో చేపట్టుకు వెళ్తున్నాడండి, చిరంజీవి విజయేంద్ర ప్రసాద్కి ఇష్టం అవి కదా. వెళ్తా ఉంటే ఆవిడ ఫ్యాంటసీ కోరుకుంటాడండి. అలా పెంచి అలా వెళ్తుంది అనుకోండి, ఎంత బాగుంటుంది. ఈ మాట శ్యాంప్రసాద్ రెడ్డి గారు నాతో, చిరంజీవి గారితో అంజి సినిమా చేస్తున్నప్పుడు నాతో అన్నారు సార్. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఆ మాట విన్నాను నేను. అందుకని ఆయన మాస్టర్ మూవీ మేకర్ అండి. మాస్టర్ మూవీ మేకర్. యూ రియలీ అడ్మైర్ హిమ్ సార్? ఆఫ్ కోర్స్, చాలా 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 అడ్మైర్ చేస్తాను నేను. ఫర్ ఆయన తాలూకు దక్షతకి, ఆనెస్టీ, సిన్సియారిటీ, రియల్. అండ్ ది వే హీ మేడ్ ద ఫిల్మ్స్ వెరీ ఇవేగా ఉన్నవి. ఒక అంశం అది కాదండి, ఆయన ఎప్పుడు కథ నమ్మి చేశారు ఆయన. ఎస్, ఆయనతో పని చేయలేదు, బట్ ఆయన గురించి విన్నదే, ఆయనతో ఉన్న కొంచెం ఇంట్రాక్షన్ ఆయన గురించి తెలుసుకున్నది. ఈజ్ ఆల్వేస్ సిన్సియర్. ఇప్పుడు మహేష్ బాబుతో చేసే సినిమా అడ్వెంచరస్ ఫిల్మ్ అని చెప్పారు మీరు. బట్ ఈ రోజున రాజమౌళి గారి డైమెన్షన్, ఆయన ఏం చేసినా కూడా అది మొత్తం వరల్డ్ అంతా వాచ్ చేస్తారు సార్. వరల్డ్ మీడియా అంతా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అదే రేంజ్లో ఆలోచిస్తారు. త్రిబుల్ చూసిన కళ్ళతో ఏదో రాజుని చూసిన మొహంతో అనే సామెత ఉన్నది. అలాగా త్రిబుల్ వ్యూలోని, బాహుబలి వ్యూలోనే రాజమౌళి గారు ఈ కాంట్ హెల్ప్ ఇట్ టుడే. ఇట్ ఈస్ హిస్ పొజిషన్, ఇట్ ఈస్ హిస్ స్టేటస్, ఇట్ ఈస్ హిస్ అచీవ్మెంట్ ఇన్ ది వరల్డ్. మరి ఈ సినిమాకి ఆయనకి ఒక పిట్టకథ ఒకటి ఉందండి, ఇంతకు అంత అయితే అంతకి అంత. అది విన్నారా మీరు? అది విన్నాను, ఈ మాటే విన్నా, కథ గురించి తెలియదు నాకు. దాని వెనకాల కథ ఏంటంటే, ఒక పేద రైతు ఉండేవాడు, పక్కన డబ్బున్నవాడు ఉండేవాడు. పేద చాలా కష్టాల్లో ఉన్నాడు. రాజుగారిని కలుసుకుంటే ఆయన ఏదో మన బహుమతి ఇస్తాడు కదా. ఏమగలరాడండి, వాడి దొడ్లో గుమ్మడికాయ కాసింది, పెద్ద సైజు గుమ్మడికాయ. అది తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. చాలా సంతోషించాడు. నాయన ఇంత కష్టపడి పట్టుకొచ్చావా అని చెప్పి బోర్డు బంగారం ఇచ్చాడు. పక్కింటోడికి చూశాడండి, ఆహా గుమ్మడికాయ ఇస్తే బంగారం ఇచ్చాడు, అంత బంగారం మనం ఇద్దాం, ఇంకెత్తిస్తాడో అని చెప్పి మొత్తం అంత బంగారం ఇచ్చాడు. ఇంత బంగారం ఇచ్చేవే నీకేమోగాలని చెప్పి గుమ్మడికాయ ఇచ్చాడండి. చాలా బాగుంది. అలాగా బాహుబలికి ఎంత వచ్చింది, త్రిబుల్ ఎంత వచ్చింది, మనం అంత ఖర్చు పెట్టి తీస్తే ఇంకెంత వస్తుంది అనుకుని తీస్తే గుమ్మడికాయ వస్తుందండి. అది అసలు ఇప్పుడు మనసులోకి రానివ్వకూడదండి. ఈ కథకి ఏం చేయాలి? బట్ సార్, ఐ ఫుల్లీ అగ్రీ టు వాట్ యు సే విత్ ఆల్ మై హ్యూమిలిటీ, బికాజ్ ఐ నో యూ పర్సనలీ.
కానీ సార్ కమర్షియల్ మార్కెట్ అన్నది మళ్ళీ కమర్షియల్ అంటారు ఏంటండి, డబ్బులు రావాలి, నేను కాదట్లేదు. ప్రతి రచయితకి అది ప్రతి టెక్నీషియన్కి హిస్ ఫస్ట్ లాయల్టీ షుడ్ బి టు ద ప్రొడ్యూసర్. నమ్మి ప్రొడ్యూసర్కి లాభాలు రావాలి. లాభాలు రావడం కోసం అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటే లాభాలు నష్టాలు వస్తాయండి. ప్రతి ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు దేని ఆధారపడి, కథ ఆధారపడి. ఆ కథకి ఏం న్యాయం చేయాలి అది చేయాలండి. ఓకే, అవి ఆలోచించకూడదండి. ఓకే, మీరు అన్నట్టుగానే విత్ ఆల్ ఇన్ ది స్కేల్ ఆఫ్ యువర్ హ్యూమిలిటీ, ఇప్పుడు ఆ సినిమా అన్నది మహేష్ బాబు సినిమా, రాజమౌళి గారు మహేష్ బాబు కాంబినేషన్ అనగానే దానికి ఎంతో కొంత ఒక ఎక్స్పెక్టేషన్, దాని మీద కొన్ని అంచనాలు, తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ RRR సచ్ ఏ ఫినామినల్ ఫిల్మ్, దీని ఇంపాక్ట్ అన్నది ఈ సినిమా మీద ఏమాత్రం ఉండదంటారా సార్, అకాడమిక్లీ స్పీకింగ్? సార్ ఒకటండి, అది ఉండదు అంటే అబద్ధం అవుతుందండి. అది డామినేట్ చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందండి. ఓకే, ఎక్కడో కార్నర్ ఆఫ్ ద మైండ్లో ఉంటుందండి అదండి. దట్ విల్ బి దేర్ అంతేనండి. అది పట్టుకుని మన కథ వస్తుంది. అండ్ దట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ టాయిడ్. అదే ఉంటుంది అంతేనా, పక్కన అలా ఉంటుంది అంతేనండి. సమయం వచ్చినప్పుడు వస్తాయి. బట్ కథ 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 మనం చూసి జాగ్రత్త ఏంటంటే, ఇంతవరకు మహేష్ బాబు ఇలాంటి కథ వచ్చిందా, ఆ జాగ్రత్త తీసుకుంటామండి. ఆ టెంపరీ ఎక్కడ ఉందా, ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటామండి. అది దట్స్ మోర్ ఇంపార్టెంట్ కదండి. అంటే టు కీప్ అప్ యువర్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. చూపించింది మినిమం చూపించాం అనుకోండి, అది చాలా మినిమం కదా సార్. మీ తాలూకా ఎక్స్క్లూజివిటీని కీపప్ చేసుకోవాలంటే